ఆలేరు ప్రజలకు బిగ్ టీవీ తరపున ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు మైదం భాస్కర్, జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ని, అలాగే చైర్మన్ని. ఆలేరులో ఉన్నటువంటి సమస్యలను ఏదైతే గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు స్కీమ్ అని చెప్పిందో, అలాగే పాత కేసీఆర్ ప్రభుత్వం ఏదో అతనే దాదాపు 7 లక్షల కోట్లు అప్పు చేశారు. వీరేమో కొత్తగా 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్తున్నారు. అది సాధ్యపడని అంశము. కానీ ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. లోకల్గా వస్తే ఆలేరు సమస్యలు ఒకటి, మన లైబ్రరీ గత ఒక 20 సంవత్సరాల నుండి ఇంతవరకు సొంత భవనం ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు, చాలా విపరీతమైన సమస్యలతో బాధపడుతున్నారు. అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు. ముందున్న ఎస్టీఓ ఆఫీస్ అయితే చాలా తక్కువ ధరకు ఒక 1500 రూపాయల నుంచి 2000కు రెంట్ చెల్లిస్తున్నారు. అది కమర్షియల్ బిల్డింగ్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు ఈ సమస్య మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుచున్నాము. అలాగే అందరికీ తెలిసిన విషయము, గవర్నమెంట్ హాస్పిటల్ 15 పడకలు చేశారు, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. ఇంకొకటి మన అండర్ పాస్ బ్రిడ్జ్ ఒకటి, అది కూడా అందరికీ తెలిసిన సమస్య. కాబట్టి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా సమస్య ఏంటంటే ఇట్లున్నటువంటి విద్యార్థులకు కానీ చాలా విపరీతమైన సమస్య ఏర్పడుతున్నది. మన అండర్ పాస్ ఏవటికి తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం.